గ్లోబల్ క్రికెట్ హిస్టరీలోనే నైట్ రైడర్స్ గ్రూప్ ఒక అన్బిలీవబుల్ ల్యాండ్ మార్క్ ని అందుకుంది. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో సొంతంగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంను నిర్మించిన ఫస్ట్ గ్లోబల్ బ్రాండ్గా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ నయా నైట్ రైడర్స్ క్రికెట్ గ్రౌండ్లో లాస్ ఏంజల్ నైట్ రైడర్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్ల మధ్య జరిగిన ఫస్ట్ MLC మ్యాచ్తో ఈ స్టేడియం అఫీషియల్గా ఓపెన్ అయింది. ప్లేయర్, ఫ్యాన్స్కు ఒక ఎలిట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికే ఈ గ్రౌండ్ను పక్కా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో డెవలప్ చేశారు. ఈ స్టేడియం మెయిన్ స్క్వేర్లో 8 పిచ్చులున్నాయి. ICC రూల్స్కు తగ్గట్లుగా పర్ఫెక్ట్ బౌండరీ డైమెన్షన్స్తో పాటు నైట్ మ్యాచ్ల కోసం 120 అడుగుల హైట్ ఉన్న 6 భారీ ఫ్లడ్ లైట్ టవర్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ వరల్డ్ క్లాస్ అరేనా కోసం ఏకంగా 32,000 మెట్రిక్ టన్నుల మట్టిని తరలించి గ్రౌండ్ను చాలా లగ్జరీగా డిజైన్ చేశారు. ఈ హిస్టారికల్ మూమెంట్ పై నైట్ రైడర్స్ గ్రూప్ కో-ఓనర్ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఫుల్ ఎమోషనల్ అయిపోయారు. ఒకప్పుడు మేము కన్నా ఒక చిన్న కల ఈరోజు నిజమైంది. లాస్ ఏంజల్స్ లాంటి బిగ్ సిటీకి క్రికెట్ను తీసుకురావడం మా అందరికీ ఒక ల్యాండ్ మార్క్ మూమెంట్. ఇది ఫ్యూచర్ జనరేషన్ ప్లేయర్స్ను ఇన్స్పైర్ చేస్తుందని ఆశిస్తున్నా. బిలీవ్ ఇన్ పర్పుల్ అండ్ గోల్డ్ అంటూ కింగ్ ఖాన్ ఆనందం వ్యక్తం చేశారు. Taste the Daily.